ఓ మహిళ అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లోని మీర్పేట్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదర్శ్ నగర్ భూపేష్ గుప్తా నగర్ కాలనీకి చెందిన అరుణ అనే మహిళ ఈ నెల 23వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె భర్త అమర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామ శివారులోని చిన్న చెరువు వద్ద ఒక దుప్పిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు కుక్కలను పట్టుకొని ఫారెస్ట్ ఆఫీసుకి తరలించినట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట జాతీయ రహదారిపై ఎంఆర్ గ్రాండ్ హోటల్ వద్ద స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పాండిచేరి నుండి విజయవాడ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో 17 మంది గాయపడగా వారిని సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఓయో రూమ్స్ వద్దంటూ హైదరాబాద్ రాంపల్లిలోని షిర్డీ సాయి కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. షిర్డీ సాయి కాలనీలో ఇటీవల ఓయో రూమ్స్ కొందరు ఏర్పాటు చేయడంతో అందులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఓయో రూమ్స్ తీసివేసి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు అధికారులకు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని న్యాయస్థానంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు కరే సంజీవరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తరపున గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థిగా మల్కా కొమురయ్య పోటీ చేస్తున్నారని బీజేపీ పార్టీ అధ్యక్షుడు కరే సంజీవరెడ్డి తెలిపారు. న్యాయవాదులంతా ఆలోచించి ఓటు వేసి వారిని గెలిపించాలని ఆయన కోరారు. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటన సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం సారంపల్లి ప్రధాన కూడలి వద్ద చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నిశాంత్ బైక్ పైన వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడ మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. అప్పుల బాధతో దేవయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోతుగుల్ గ్రామానికి చెందిన కౌలు రైతు జల్లా దేవయ్య గ్రామానికి సమీపంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో వరి పంట సాగు చేస్తున్నాడు. పంటకు నీరు అందక ఎండిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. గుడిమల్కాపూర్లో కాంగ్రెస్ పార్టీ మలక్పేట ఇన్ఛార్జి షేక్ అక్బర్, కార్వాన్ ఇన్ఛార్జి ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ అజ్రీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ అజీజ్ పాషా హాజరయ్యారు. మైనార్టీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలను కల్పించిందని అజీజ్ పాషా అన్నారు. ఏప్రిల్ 13న షేక్ వక్ఫ్ అంటూ వక్ఫ్ బచావో మార్చ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు గిరి ప్రదర్శన చేసి సోపాన మార్గంలో ప్రత్యేక పూజలు చేశారని అర్చకులు తెలిపారు. రైతులు, పశువులు కొండ చుట్టూ తిరిగి మొక్కులు చెల్లించుకున్నట్లు అర్చకులు తెలియజేశారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరంలో ఎర్రమళ్ల సుబ్బారాయుడు అనే రైతు సాగు చేస్తున్న పొగాకు పంట అగ్ని ప్రమాదానికి గురైంది. పొగాకు బ్యారన్ క్యూరింగ్లో ఉండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి సమయానికి రాకపోవడంతో పొగాకు బ్యారన్ పూర్తిగా దగ్ధమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థుల నిరసన ర్యాలీ చేపట్టారు. ఆర్ట్స్ కళాశాల నుండి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పరిపాలనా భవన్ వద్ద బైఠాయించి పరీక్ష ఫీజులు తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు. చంద్రబాబుని గత 10 ఏళ్లలో తెలంగాణలో అడుగు పెట్టనివ్వలేదని, తెలంగాణ నుండి చంద్రబాబును తరిమేశామన్న మితిమీరిన అహంకారిత పూరిత వ్యాఖ్యలను చేయడం సరికాదని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు నడుమ క్షేత్ర వీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగించారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు చిలుక వాహనంపై కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలమనేరు రూరల్ బోడిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. కోమల అనే మహిళ గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె భర్త తెలిపారు. ఈ క్రమంలో చెరువులో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందని పక్క గ్రామం వారు చెప్పగా తన భార్య అని నిర్ధారించుకున్నామని అన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మల్లారెడ్డి పాల్గొని ప్రారంభ పూజ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గోమారం పెద్దగోటి ముక్కల చెన్నాపూర్ గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ అశోక్ సాదులా పాల్గొన్నారు. మండలంలోని పట్టభద్రులందరూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ఇన్ఛార్జ్ అశోక్ సాదులా కోరారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి, శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రదర్శనలు నిర్వహించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా రూరల్లో సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలోని గురుకులం ప్రవేశ పరీక్షలో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఒకే హాల్ టికెట్ నెంబర్ 2 విద్యార్థులకు రాగా ముందు వచ్చిన విద్యార్థిని పరీక్ష హాల్లోకి అనుమతించారు. మరొక విద్యార్థిని మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. దీంతో తల్లిదండ్రులు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. మరొక విద్యార్థికి ఆదాయ ధృవీకరణ పత్రంలో 1,30,000కు బదులు 13 లక్షల రూపాయలు ఆదాయం ఉండడంతో పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. వారికి తగిన న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పట్టభద్రులను కోరారు. మంచిర్యాలలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నిరుద్యోగులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో పేపర్ లీకేజీలు, స్కామ్లు, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం, నిరుద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తున్న తనను అధిక మెజార్టీతో గెలిపించారని పట్టభద్రులకు నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హీరో అజిత్ కు పెను ప్రమాదం తప్పిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హీరో అజిత్ కుమార్ స్పెయిన్ లో జరుగుతున్న రేసింగ్ కారులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మరో కారును తెప్పించే క్రమంలో అజిత్ వాహనం ట్రాక్ పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన కారు నుంచి క్షేమంగా బయటపడినట్లు తెలిపారు. హీరోకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్ రేసింగ్ లో పాల్గొని సత్తా చాటుతున్నారు. అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లాలోని జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలో కనీసం 30% లేదా 20% అమలు చేసి సవాల్ విసిరితే బాగుంటుందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన 3 భారతీయుల నుంచి కస్టమ్స్ అధికారులు విదేశీ వన్యప్రాణుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రకరకాల పాములు, కొండ చిలువలు, బల్లులు, జెర్రీలు, సాలె పురుగులు వంటివి ఉన్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రయాణికుల్ని సోదా చేసి వీటిని పట్టుకున్నారు. తెలంగాణలోని మందుబాబులకు పోలీసులు షాకింగ్ న్యూస్ అందించారు. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. ఇక దీంతో ఈ 7 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు క్లోజ్ చేయాలని దుకాణదారులు, పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా 27 సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ పూర్తవగానే మద్యం షాపులు తిరిగి ఓపెన్ కానున్నాయి.
వికారాబాద్ జిల్లాలో అక్రమ ఎర్రమట్టి రవాణాపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నవాబ్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండపై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కొండ వెనకాల చెట్లకు నిప్పు పెట్టినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. దీంతో మంటలు చెలరేగి చెట్లు దగ్ధమయ్యాయి. అటవీ అధికారులకు ఆలయ సిబ్బంది సమాచారం అందించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. మాజీ సీఎం రాష్ట్రం మీద 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టారని, రేవంత్ రెడ్డికి అనుభవం లేక రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్లి సాధించుకోవాల్సిన దారుణ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయంతో ఒకే అబ్బాయిని ప్రేమించిన 2 అమ్మాయిలు వాస్మూల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో కనేకల్లు మండలానికి చెందిన బోయే శారద మరణించగా, ముదుగుప్ప మండలానికి చెందిన రేష్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మద్దలపల్లి మండలం గెరసినిపల్లి గ్రామానికి చెందిన బెస్తరమణ అనే యువకుడిని కనేకల్లు మండలానికి చెందిన బోయే శారద, ముదుగుప్ప మండలానికి చెందిన రేష్మ ఇద్దరూ ప్రేమించారు. యువకుడు ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమానయం నడిపాడు. చివరికి ఇద్దరు ప్రేమిస్తున్నది ఒకే అబ్బాయి అనే విషయం తెలుసుకున్న అమ్మాయిలు వాస్మూల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయంతో బెస్తరమణను ప్రేమించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని ఎంపీపీ స్కూల్లో అన్యమత ప్రచారం కలకలం రేగింది. ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం అన్యమత ప్రచారం చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూల్ను బాయ్కాట్ చేశారు. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. హెడ్ మాస్టర్పై ఫిర్యాదు చేసి 11 రోజులైనా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో స్కూల్ను బహిష్కరిస్తున్నట్టు వారు తెలిపారు. వెంటనే ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిలపల్లిలో దారుణం జరిగింది. సూరపాక వీరమ్మ అనే వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి బావిలో పడేశారు. 19వ తేదీ నుంచి వీరమ్మ కోసం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ రోజు గ్రామ శివారు బావిలో మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరమ్మ ఒంటిపై ఆభరణాలు ధరించిన చోట్ల కత్తి గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంగారం కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తుని వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేస్తున్నారన్న అంశంపై ఉత్కంఠ వీడింది. మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. కౌన్సిలర్గా కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. మిగతా 15 మంది సభ్యులు రాజీనామా చేయరని తేల్చి చెప్పారు. అర్హత ఉన్న ఉద్యోగ అవకాశం రాలేదని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రి కలెక్టరేట్ లో వికలాంగుడు మొరపెట్టుకున్నాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన గోరంట్ల మండలం కారావులపల్లి తాండాకు చెందిన తిరుపాల్ నాయక్ ఎస్వి యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన కళాశాలలో లెక్చరర్ పోస్టులకు అప్లై చేసినా కూడా పీజీ కలిగిన అభ్యర్థులనే ఎంపిక చేసుకుంటున్నారని కలెక్టర్ ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు ఉద్యోగ అవకాశం కల్పించకపోతే వికలాంగుడైన నేను భిక్షాటన చేసి బతకాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే స్పందించిన కలెక్టర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఐటీ హిల్ నెంబర్ 2లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ పల్సస్ పై ఉద్యోగులు తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. 6 నెలలుగా వెట్టి చాకరీ చేయించుకొని జీతాలు ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. జీతాలు అడిగితే దౌర్జన్యానికి దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తీసిన జల్లికట్టు ప్రాణం తీసింది. కుప్పం మండలం మల్లనూరులో ఆదివారం జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలయ్యాయి. అడవి
బూదుగూరుకు చెందిన కరుణాకర్ను జల్లికట్టులో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మల్లన్నూరులో జరిగిన జల్లికట్టులో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జల్లికట్టుకు అనుమతి లేదన్న పోలీసులే జల్లికట్టును వీక్షించారు. కాగా కుప్పం నియోజకవర్గంలో విచ్చలవిడిగా జల్లికట్టు నిర్వహించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ వలస పాకాల గానుగ చెట్టు కూడలి వద్ద సెల్ ఫోన్ షాప్లో దొంగతనం జరిగింది. షాప్ సెటర్ పగలగొట్టి 2 లక్షల విలువ చేసే సెల్ ఫోన్ నగదు దోచుకున్నారు. కాగా షాప్ యజమాని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేంట వద్ద ఎస్ఎల్బీసీ కెనాల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సహాయక చర్యలపై రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రివర్యులు జానారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సాగర్ ఎమ్మెల్యే జయవీరారెడ్డి తదితరులు ఉన్నారు. అనంతపురం జిల్లా నార్పల్లిలో 2022వ సంవత్సరంలో జరిగిన హత్య కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో ఉన్న 5 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. శిక్షతో పాటు ఒక్కొక్కరికి 20,000 రూపాయల జరిమానా విధించింది ధర్మాసనం. ఈ కేసులో హత్య చేసిన నిందితులు హత్య చేస్తూ తీసిన వీడియోను వాళ్లే వైరల్ చేశారు. ప్రధాన సాక్షులు రాజీ అయినప్పటికీ అధికారులు మరియు వీడియో సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువు చేశారు. కేసులో ముద్దాయిలందరూ 25 సంవత్సరాల లోపు యువకులే మాత్రమే ఉండడం ఆశ్చర్యం. కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి సమయంలో థ్రోయింగ్ వెహికల్తో ఏటీఎం మిషన్తో సహా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తున్న దొంగలని కొంతమంది యువకులు వెంటపడి తరిమారు. ఈ హడావిడిలో మెషిన్ థ్రోయింగ్ వెహికల్ నుండి విడిపోగా దొంగలు దాన్ని వదిలి థ్రోయింగ్ వెహికల్లో పరారయ్యేందుకు ప్రయత్నించారు. కాగా స్థానికులు పెద్ద ఎత్తున పోగొవడంతో కొందరు ఏటీఎం మిషన్కు కాపలాగా ఉండగా మరికొంతమంది విద్యార్థులు దొంగల థ్రోయింగ్ వెహికల్ను వెంబడించారు. ఈ క్రమంలో భయపడిన దొంగలు హైవే పైన థ్రోయింగ్ వెహికల్ను వదిలి పారిపోయారు. దొంగలు ఏటీఎం మిషన్కు వినియోగించిన వాహనం కూడా కర్నూలు నగరంలోని నగర్లో చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లాలో యూరియా కొరతతో పీఏసీఎస్ ఎదుట రైతులు బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట ఉదయం 6 గంటల నుండి రైతులు క్యూలో బారులు తీరారు. ఎండ తీవ్రతతో పాస్బుక్లు, ఆధార్ కార్డులు లైన్లో ఉంచిన రైతులు సెదతీరారు. గతంలో ఎకరానికి 2 యూరియా బస్తాలు ఇచ్చారని ఇప్పుడు 1 బస్తా ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. ఈ రోజు జగన్ ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరైన సంగతి తెలిసిందే. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ సభలో ఆ పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు మనం హాజరు కావడం లేదని తెలిపారు.